హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. వివిధ రూపాలలో వినాయకుడిని పూజిస్తూ ఉన్నారు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు వినాయకుని ప్రతిమని తీసుకెళ్ళి ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తూ పండుగ జరుపుకుంటూ ఉన్న తరుణంలో కొన్ని సంఘటనలు బాధాకరంగా ఉన్న కొన్ని చోట్ల చిన్న చిన్న చదురుమదురు ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక దగ్గర కంప్లీట్గా విగ్రహం ఎలక్ట్రిక్ షాక్ గురై మండపం అంతా తగలబడిపోయింది. ఇటువంటి జరుగుతూనే జాగ్రత్తలు వహించాలి. అయితే ఈ వినాయక చవితిని ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు అంటానికి తమిళనాడులో ఒక వినాయకుని మండపాన్ని వాళ్ళు తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే అర్థమైపోతుంది. పుష్ప 2 మూవీ మీరు అందరూ చూసుంటారు. ఆ పుష్ప 2 మూవీలో సెట్ ఎలా ఉందో ఆ హెలికాప్టరు, ఆ ఎర్రచందనం దుంగలు, వాటి మధ్యలోంచి లోపలికి వెళ్తే ఒక డెన్ను, ఆ డెన్ లోపల వినాయకుడు త్రిశూలం పట్టుకొని నిలబడ్డటువంటి విగ్రహం. ఇది చూస్తూ ఉంటే ఎంత ఖర్చు పెట్టారనే దానికన్నా ఎంత క్రియేటివిటీగా వినాయకుని పండుగని ఈ పుష్ప థీమ్తో తీర్చిదిద్దారనేది అర్థమవుతుంది. ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియోని చూడొచ్చు. தமிழ்நாடு అనమాట ఇది. தேன்கனி கூட தான் வந்துருந்தோம். இங்க பாருங்க புஷ்பா செட்டப் போட்டிருக்காங்க, பயங்கரமா இருக்கு. ஆல்மோஸ்ட் ஒரு 30 lakhs மேல செலவு பண்ணியிருக்காங்க. வேற லெவல்ல இருக்குங்க செட்டப்லாம். பாத்தீங்கன்னா நீங்க ஷாக் ஆயிருவீங்க. இங்க பாருங்க, நான் காட்டுறேங்க. இங்க பாருங்க, வேற லெவல்ல இருக்கு. மூவில வர மாதிரி பயங்கரமா செட்டப் பண்ணி வச்சிருக்காங்க. இது மட்டும் இல்லாம டோட்டல் செட்டப்பையே வந்து பயங்கரமா செஞ்சு வச்சிருக்காங்க. இருங்க, மெயினா சாமி காட்டுறேன். பாத்தீங்கன்னா ஷாக் ஆயிருவீங்க. இங்க பாருங்க, உள்ள இருக்குது பாருங்க. கிளைமேக்ஸில் வர சீன் மாதிரியே அப்படியே பயங்கரமாக ஆர்ட் ஒர்க்லாம் பண்ணி சூப்பராக செஞ்சு வச்சுருக்காங்க. அங்கே பாருங்கள், சாமி பாருங்கள். ஆனால் ஒரு ரெக்வஸ்ட் என்னென்னா, ஒரு 4 days தான் இந்த இது இருக்கும். కొంచెం ஒரு సండే వరకు ఎక్స్టెండ్ பண்ணால் நல்லா இருக்கும்னு நினைக்கிறேன். పాపం. చూశారు కదా, మన స్టేట్లో పుష్ప సినిమా ఇన్సిడెంట్లో ఏదో జరిగిందనేసి పాపం అల్లు అర్జున్ గారిని జైలు పాలు చేశారు. కానీ అప్పుడెప్పుడో 1-2 సంవత్సరాల క్రితం వచ్చిన పుష్ప 2 మూవీకి సంబంధించినటువంటి సెట్ వేసి అక్కడ 35 లక్షలు ఖర్చు పెట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఇంత అద్భుతంగా దిద్దారు. మీరు చూసినట్లయితే హెలికాప్టర్తో సహా అక్కడ స్టెప్స్ మీద అల్లు అర్జున్ కనిపిస్తూ ఉన్నారు. చాలా 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 భయంకరమైనటువంటి క్రియేటివిటీ అంటూ ఈయన మాట్లాడుతూ కూడా మనం విన్నాం. దేశవ్యాప్తంగా మన ఖైరతాబాద్ గణపతిని కూడా మనం చూసినట్లయితే 69 అడుగుల మహాగణపతిని మనం చూడొచ్చు. ఇప్పుడు ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్తో నిండిపోయింది. జనాలు భక్తిభావంతో ఆ మహా స్వరూపాన్ని చూసి ఆనంద పారవశ్యులు అవుతూ ఉన్నారు. సో మా పోస్ట్ 360 తరపున ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా జరగకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ పండగని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ 11 రోజులు వినాయకుని పూజలో తరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.